మామిడి సీజన్ వచ్చేసింది. చాలా వరకు మామిడి తోటల్లో కాయలన్నీ పెరుగుదల దశలో ఉన్నాయి. అయితే ఈ సమయంలో కాయలు సైజు పెరగాలన్నా, రసభరితంగా రుచికరంగా ఉండాలన్నా కొద్దిపాటి మెలకువలు పాటించాలి. కాయ పెరుగుదల దశలో వచ్చే చీడపీడలను సకాలంలో నివారించుకోవాలి. పెరిగే దశలో ఉన్న మామిడికాయలకు గాలి దుమ్ములు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు ప్రధాన సమస్యగా ఉంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ సరైన సస్యరక్షణ యాజమాన్యం చేపట్టాలి. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మామిడి పింద దశలో ఉంది. పింద నుంచి కాయ మారే దశలో ఉంది. అయితే ఇప్పుడు ఫలదీకరణ చెందిన తర్వాత అంటే పెసరగింజ నుంచి కాయ కోత దశ వరకు చూసినట్లయితే మనకి చాలా మార్పులు కాయలో కనిపిస్తాయి. అంటే మనకు బాహ్యంగా చూసినట్లయితే కేవలం సైజు మాత్రము, డయామీటర్ పెరగడము, దాని ఆకారము, దాని షేప్ ఇవి మారడం మాత్రమే కనిపిస్తాయి. కానీ లోపల గుజ్జు శాతం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే గుజ్జు లోపల ఎన్నో రకాల న్యూట్రియంట్స్ మనకి రావడం జరుగుతుంది. కొన్ని ఫలాల్లో చూసినట్లయితే మనకి ఒక్కొక్క ఫలంలో ఒక్కొక్కటి యాసిడే ఉంటుంది. అంటే యాపిల్లో అయితే మ్యాలిక్ యాసిడ్, సిట్రస్ ఫ్రూట్స్లో అయితే సిట్రిక్ యాసిడ్ అలా చూస్తాము. కానీ మామిడిలో చూసినట్లయితే చాలా రకాల యాసిడ్స్, టాటారిక్ యాసిడ్ అని, మ్యాలిక్ యాసిడ్ అని, ఆక్సాలిక్ యాసిడ్ అని ఇలా చాలా రకాల యాసిడ్స్ ఉండడం వల్ల ఆ పండు చాలా తీయగా మధురంగా ఉంటుంది. ఈ లోపల యొక్క గుజ్జులో ఇవన్నీ ప్రక్రియలు జరగడానికి కొన్ని ఎంజైమ్లు కూడా తోడ్పడతాయి. అయితే ఈ ప్రక్రియలన్నిటికీ కూడా న్యూట్రియంట్స్ అనేది, పోషకాలు అనేది చాలా ముఖ్యం. అందుకని ఈ యొక్క సమయంలో పింద నుంచి కాయగా మారే సమయంలో పోషక యాజమాన్యం అనేది చాలా చాలా ముఖ్యం. పోషక యాజమాన్యం చూసినట్లయితే అయితే నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ మూడు కూడా 1/3 భాగాలు చేసుకొని 3 సార్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 3వ భాగం మనం ఈ యొక్క పింద నుంచి కాయ మారే దశలో తప్పకుండా ఈ నిమ్మకాయ సైజుగా ఉన్న కాయ దశ నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని యూరియా రూపంలో ఇచ్చినట్లయితే మనకి 1.25 kg యూరియా, అలాగే పొటాషియం చూసుకున్నట్లయితే 1.5 kg నిమ్మకాయ సైజులో ఉన్న సమయంలో వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంతో పాటు సూక్ష్మ ధాతులు కూడా మిశ్రమాలు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో జింక్ మనము 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 3 స్ప్రేలు ఈ యొక్క పింద సమయంలో ఇచ్చినట్లయితే కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతోపాటు బోరాన్ లోపిస్తే కాయలో ఒక పగుళ్ళు అనేది మనకు కనిపిస్తాయి. ఈ కాయ పగుళ్ళు రాకుండా బోరాన్ అనేది కూడా 0.1% అంటే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో దీంతోపాటు పొటాషియం నైట్రేట్ అనేది మల్టీకే అంటాం దాన్ని, 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషకాలన్నీ కూడా చెట్టుకి అంది సమపాలలో చెట్టు కాయ అనేది బాగా ఊరడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మనకి నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. అయితే ఈ పిందరాలి సమస్య నుంచి కాపాడుకోవాలంటే నీరు అనేది మనము ఈ కాయ పెరిగే దశలో ప్రతి 20 రోజులకు ఒకసారి పైపుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ సమృద్ధిగా నీరు అనేది పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఒక 3 తడులు తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇచ్చినట్లయితే ఒక 3 నుంచి 4 సంవత్సరాల మొక్కకైతే 25 లీటర్లు, 5 నుంచి 10 సంవత్సరాల మొక్కలకైతే చెట్లకైతే ఒక 90 లీటర్లు, ఆ పైన సంవత్సరాలు ఉంటే 120 లీటర్ల వరకు ప్రతిరోజు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ పద్ధతిలో అయినా కూడా కాయ కోతకి ముందు ఒక 20 నుంచి 25 రోజుల ముందు నీరు తప్పకుండా ఆపాలి. సో వీటన్నిటితో పాటు మరి పింద రాలే సమస్య చాలా అధికంగా ఉంటుంది. దీనికోసం రైతులు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మామిడిలో సహజంగానే ఒక గెలకి ఒక పువ్వు గుత్తికి 1000 నుంచి 15 పూలు ఉంటే పూత దశలోనే చాలా వరకు పూత రాలిపోవడం అనేది జరుగుతుంది. కేవలం 4 నుంచి 5 మాత్రమే సెట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పింద నుంచి మళ్ళీ కాయగా మారే సమయంలో కూడా చాలా వరకు పిందెలు రాలిపోవడం అనేది కూడా సహజంగా మనం చూస్తూ ఉంటాం. సో పిందరాలే సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లయితే దీంట్లో హార్మోనల్ లోపం అని మనం గమనించి ప్లానాఫిక్స్ అనేది ప్లాంట్ హార్మోన్ గ్రోత్ రెగ్యులేటర్ అది 1 గ్రాము 4.5 లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పింద రాలుడు సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంకా పిందె కట్టే సమయంలో మనకి చీడపీడలు చూసినట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా లేత కాయల్ని గోకి దాన్ని రసం పీల్చడం వల్ల, అంతేకాకుండా అది విసర్జించిన యొక్క ఏదైతే తేనె లాంటి పదార్థం ఉందో దాని మీద మసిమంగు అనేది డెవలప్ అయ్యి సూటి మోల్డ్ అంటాము. ఈ సూటి మోల్డ్ వల్ల ఈ మార్కెట్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే అది మసి లాంటి ఒక మంగు లాంటి ఒక పదార్థం దాని మీద ఫామ్ అవ్వడం వల్ల
కాయ నాణ్యత అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ మార్చ్, ఏప్రిల్, మే మాసంలో మనకి అన్సీజనల్ రెయిన్ఫాల్, అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షం రాగానే యాంథ్రక్నోజ్ అనే డిసీజ్ ఏదైతే ఉందో అది ఫంగల్ డిసీజ్, అది స్ప్రెడ్ అయ్యి చాలా వరకు మచ్చలు, ఆకుల మీద మచ్చలు, కాయ మీద మచ్చలు ఏర్పడి కాయ నాణ్యత అనేది దెబ్బతింటుంది, కాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అకాల వర్షాలు అయిన నెక్స్ట్ డేనే, వెంటనే మరుసటి రోజే 1 గ్రాము కార్బనిజం కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇటువంటి తెగుళ్ళ నుంచి మామిడి పంటను కాపాడుకోవచ్చు.